ప్రస్తుతం మన తెలుగు సినిమా ఏ స్థాయిలో ఉంది? బాలీవుడ్ కంటే తక్కువ ఉన్నామా? ఇండియన్ సినిమాలో ఎక్కువ ఉన్నామా? హాలీవుడ్ సినిమాలకి తీసిపోకుండా ఉన్నామా? మొత్తంగా చూసుకున్నట్లయితే మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనికి కారణం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకి ఇంకా ఎలాంటి సపోర్ట్ కావాలి? పాన్ ఇండియా వైడ్‌గా మన సినిమా వెళ్ళాలంటే ఎలాంటి వనరులు కావాలి? దీనికి సంబంధించి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రీసెంట్‌గా సినిమా సదస్సుని నిర్వహించింది. ఇందులో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా అల్లు అరవింద్ దీనికి సంబంధించి ప్రస్తావించారు. అయితే మన సినిమాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం రూపొందుతున్న పాన్ ఇండియా వైడ్‌గా రూపొందుతున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీజనల్ కంటెంట్‌తో వస్తున్నవే. అలాంటి సినిమాలే 'పుష్ప 1', 'పుష్ప 2', 'కాంతార' లాంటి సినిమాలు. అయితే ఈ సినిమాలన్నీ కూడా గ్లోబల్ వైడ్‌గా మంచి వసూళ్లను సాధించాయి. మన తెలుగు సినిమానే కాదు, ఇప్పుడు ఇండియన్ సినిమా అని అంటున్నారు. మన ఇండియన్ సినిమా చెప్పాలంటే పాన్ వరల్డ్ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 25 ఏళ్ల క్రితం ఇక్కడ సినిమా తీయాలంటే చాలా బాధగా అనిపించేది అని అన్నారు. దీనికి కారణం అప్పట్లో ఇక్కడ ఎలాంటి వనరులు ఉండేవి కావు. స్టూడియోస్ నిర్మాణాలు ఉండేవి కావు. షూటింగ్స్ చేయాలంటే ఎక్కడో చాలా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఆ తర్వాత ఇక్కడ స్టూడియో నిర్మాణాలు జరిగాయి. హైదరాబాద్లో భారీ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ. ఒకేసారి భాషతో సంబంధం లేకుండా 5-6 చిత్రాలు షూటింగ్ జరుపుకోవచ్చు. 'బాహుబలి' లాంటి చిత్రాలు ఇక్కడ రూపొందినవే. దీన్ని బట్టి చూస్తే మన హైదరాబాద్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వచ్చింది, చాలా డెవలప్ అయింది. భారీ స్టూడియోలు వచ్చాయి. ఇక్కడ టెక్నికల్గా కూడా ఎంతో డెవలప్ చెందింది. మన సౌత్లో రూపొందిన 'పుష్ప', 'పుష్ప 2' చిత్రాలు, అలాగే 'కాంతార 1' స్థానిక కథలతో ముడిపడి రూపొందినవే. కానీ సక్సెస్ మాత్రం గ్లోబల్ వైడ్గా సాధించింది. ఇదే విషయాన్ని అల్లు అరవింద్ ఎంతో గర్వంగా చెప్పారు. ఇక రానున్న రోజుల్లో మన తెలుగు సినిమా ఇంకా ప్రపంచ స్థాయిలో ఇంకా భారీ విజయాన్ని అందుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అంతేకాదు చెన్నారెడ్డి దగ్గర నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు సినిమా ఇండస్ట్రీకి, సినిమా వాళ్ళకి ఎంతగానో సపోర్ట్ చేశారని, ఎంతో ఆదరించారని, కావాల్సిన సౌకర్యాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. 30 సంవత్సరాల క్రితం కొరియా వాళ్ళ కథను ప్రపంచానికి చెప్పడం మొదలుపెట్టింది. ఇప్పుడు కొరియా వాళ్ళ సాంగ్స్ ని మన పిల్లలు పాడుకుంటున్నారు. అంటే మన కథలు కూడా అలా ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మొత్తం మీద కృషి, పట్టుదల ఉంటే మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో జెండా ఎగరవేస్తుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేవని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.